విడిపోయిన తర్వాత వారు ఈ స్వాతి అనేటువంటి అమ్మాయి, అదే రకంగా ఈ సృజన అనేటువంటి అమ్మాయి పక్క హౌసెస్ ఉంటారు ఈ లేడీస్. తరచు పిల్లలు వాళ్ళకేం తెలియదు కదా, కాబట్టి వాళ్ళు కొట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ స్వాతి అనేటువంటి ఆమె వచ్చి మీ పిల్లలు మా పిల్లలు కొడుతున్నారు అట్లంతా చెప్పి గట్టిగా చేసుకోవడం, అదంతా అరుచుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో విడిపోయిన తర్వాత ఈ జనవరి 26లో వాళ్ళు కొట్లాడుకోవడము, క్రమంగా ఏదైతే సృజన ఉందో వాళ్ళ ఇంటి ముందు ఉండేటువంటి మోటార్ సైకిల్ 2 టైమ్స్ కాలిపోవడము, 2 టైమ్స్ కాలిపోవడము, తర్వాత ఈ స్వాతి అనేటువంటి అమ్మాయి ఈ సృజన హౌస్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి కట్టెలు కాల్చడము, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ పోలీస్ స్టేషన్లో లింగాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు 2 వర్గాలు కొట్లాడుకుంటున్నారు చెప్పిన ఉద్దేశంతో దానికి 160 కేసుగా అంటే అఫ్రై కేసుగా నమోదు చేయడం జరిగింది. అఫ్రై కేసు అయిన తర్వాత మళ్ళా పునరావృతము కాకుండా గలాట ఎదుర్కొకుండా ప్రివెంటివ్ మెజర్స్ కింద వాళ్ళని 107 సిఆర్పిసి ప్రకారం లింగాల తహసీల్దార్ గారి దగ్గర వారిని బౌండర్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా లింగాల వారు 1 లక్ష రూపాయలు ఒక్కొక్కరు నుంచి షూరిటీ తీసుకొనేసి వారిని వదిలిపెట్టడం జరిగింది. వారిని వార్నింగ్ కూడా చేయడం జరిగింది. ఇది ఫిబ్రవరి నుంచి నిన్నటి దాకా ఏమి గలాట అంటే ఏం లేదు.